హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు 9. ఇప్పుడు మనం ఈరోజు ఎన్నుండలు చేసుకోవటం ఎలానో చూద్దాము. దీనికి బియ్యం పిండి వెన్నపూస కావాలి. ఇప్పుడు నేను 500 గ్రాములు బియ్యం పిండి తీసుకున్నాను. దానికి ఒక 150 గ్రాములు వెన్నపూస వేసాను. అదిగోండి, 500 గ్రాములు బియ్యం పిండి, 150 గ్రాములు వెన్నపూస. ఇప్పుడు వేసి ఆ వెన్నపూస అంతా పిండిలో కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఆ వెన్నపూస చక్కగా కరిగి ఆ పిండిలో కలిసిపోయేటట్టు అలా కలుపుతానే ఉండాలి. వెన్నపూస అంతా కలిసి ముద్దలాగా అవుతుంది అన్నమాట. అప్పటి వరకు మనం చక్కగా కలుపుకోవాలి దాన్ని. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దు. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఏ స్వీట్కైనా కొంచెం ఉప్పు పడితేనే టేస్ట్ బాగుంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెన్నుండలు హెల్త్కి మంచిది. బియ్యం పిండి అనమాట. ఏమి గ్యాస్, శనగపిండిలాగా గ్యాస్ ఏమి ఉండదు. వెన్నపూస వేస్తున్నాము, మంచి టేస్ట్ ఉంటుంది, రుచిగా కూడా ఉంటాయి. చాలా మంచి. ఇప్పుడు కృష్ణాష్టమికి కృష్ణుడికి చేసి పెడతాము ఈ బాగా. అది చూడండి, అది కోసం అట్ట ముద్దలాగా అయిపోతుంది అనమాట. ఏమీ ఇలా దాంట్లో నీళ్ళు అయ్యి బియ్యం పిండి వెన్నపూసే. ఆ వెన్నపూస కలిసేటట్టు అలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మజ్జిగ పోసి కలుపుకుందాం. ఈ మజ్జిగ పోయటం వల్ల అది మనం వెన్నుండలు కాల్చుకున్నాక ఎర్రగా రావన్నమాట. పాలు పోస్తే ఎర్రదనం వస్తాయి. ఇవి చక్కగా గోల్డ్ కలర్లో ఎంత వేగినా ఆ కలర్ మాత్రం మారదు, గోల్డ్ కలర్లోనే ఉంటుంది. ఈ మజ్జిగ పోసి చూడండి, మీకు చాలా బాగా వస్తాయి అన్నమాట. అది మనం ఉండలు చేసుకోవటానికి వీలుగా ఉండే వరకు ఆ మజ్జిగ పోసుకొని కలుపుకోవాలి. అలా పోసుకుంటా చూసుకొని మరీ పలచన కాకుండా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలన్నమాట. ఈ వెన్నుండలు చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలకి. అది కూడా మంచి హెల్దీ ఫుడ్ అనమాట. బియ్యం పిండి వెన్నపూసే, దాంట్లో ఇంకేం వేయం కదా. బెల్లంతో పాకం పట్టుకుంటాము. హెల్దీ, ఎవరైనా పెద్దవాళ్ళు తినొచ్చు. అది చూడండి, అలా అలా అయ్యి అంత చక్కగా వెన్నపూసాక బాగా చేతికి కూడా ఇలా అంటే చేతికి వెన్నపూస అంతా నూనెగా అవుతుంది అన్నమాట. ఇంకా ఉన్న మజ్జిగ కూడా పోసేసుకొని ఒక 200-250 ml మజ్జిగ కూడా పడుతున్నాయి ఆ పిండికి. ఇప్పుడు మనం వీటిని చక్కగా ఉండలు చేసేసుకొని మీకు నచ్చిన సైజులో, మరీ లావు కాదు, ఒక మీడియం అలా సైజులో చేసుకొని, మీడియం సైజులో చక్కగా ఉండలు చేసుకొని వీటిని నూనెలో కాల్చుకోవాలి. చూడండి వెన్నపూస ఎలా ఉందో, చేతికి అవుతుంది. అలా వేసుకోవాలన్నమాట వెన్నపూస. ఎంత మనం ఎక్కువ వెన్నపూస వేస్తేనే అవి చక్కగా క్రిస్పీగా వస్తాయి, లేదంటే గట్టిగా అవుతాయి. ఆ సైజులో ఉండలు చేసుకుంటున్నాము. కలుపుకోవటం అయిపోయింది. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు అలా ఉండలు చేసుకొని వీటిని కాల్చుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత ఈ కొన్ని వేసుకోవాలి. ఎక్కువ వేయకుండా కొన్ని వేసి కొంచెం తక్కువే అలా వేసుకొని చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మజ్జిగ పోయటం వల్ల మనం దాన్ని ఎంతసేపు ఉంచినా ఎర్రగా అవ్వటం లేదు, కలర్ మారదు. ఎంతసేపు ఉంచినా ఇలానే ఉంటున్నాయి అన్నమాట. చక్కగా గోల్డ్ కలర్లోనే ఉంటున్నాయి. ఇలా వేయించి అది ఉడుకు ఆగిపోతాం తెలుస్తుంది మనకి. ఎంత వేగినా అలానే ఆ కలర్లోనే ఉంటున్నాయి. మజ్జిగతో కలపటం వల్ల అలా ఉందన్నమాట. అలా ఇక అన్నీ అలానే కొంచెం కొంచెం వేసుకుంటా మనం కలుపుకున్న పిండి అంతా ఉండలన్నీ అలా ఆయిల్లో వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఆ కలర్లో వేయించి తీసుకొని పాకం పట్టుకోవాలి. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. ఇది ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. అదిగో ఆ కలర్లో ఉన్నాయి చక్కగా. ఇప్పుడు పాకం పట్టుకుంటున్నాం. బెల్లం ముందుగా కరగబెట్టి వడపోసుకొని అది పాకం వేసి చూసాము. చక్కగా పాకం వచ్చింది.
ఈ ఉండపాకం వచ్చిన దాన్ని మనం దాంట్లో పోసేసి కలిపేసుకోవాలి. ఉండపాకం వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈ పాకంలో యాలకుల పొడి వేసాము. ఆ ఉండల్లో చూడండి, ఆ వెన్నుండల్లోనే యాలకుల పొడి వేసాను నేను. దీంట్లో పాకం పోసి కలిపేసుకుంటే వెన్నుండలు రెడీ అయిపోతాయి. చక్కగా ఉన్నాయి చూడండి. మంచి టేస్ట్ ఉంటుంది. హెల్దీ ఫుడ్ అన్నమాట. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.